Hello aspirants, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఇండియాలో ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీని చీతాస్ యొక్క సెకండ్ హోమ్గా డెసిగ్నేట్ చేశారు. మరి ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ ఉంది, దాని యూనిక్ ఫీచర్స్ ఏంటి, దాన్నే ఎందుకు మనం చీతా యొక్క ఆవాసంగా డిక్లేర్ చేయడం జరిగింది, లేదంటే సో చీతా గురించి ఇంతకు ముందు మనం ఎక్కడి నుంచి రీఇంట్రొడ్యూస్ చేసుకున్నాము, ఫస్ట్ హోమ్ ఏంటి చీతాస్కి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, చీతా అనే యానిమల్. ఓకే, సో ఇది క్యాట్ ఫ్యామిలీకి సంబంధించింది అండ్ మనకు తెలిసింది రీసెంట్ టైమ్స్ లో మనం 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ ని కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ గారు ఏం అనౌన్స్ చేశారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని అనౌన్స్ చేశారు కదా. దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాట్స్ ఫ్యామిలీకి సంబంధించిన యానిమల్స్ కవర్ అవుతున్నాయి, సో దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనం డిస్కస్ చేయబోతున్న పర్టికులర్ లొకేషన్ ఏంటి, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఎక్కడ ఉంది అంటే కనుక మధ్యప్రదేశ్లో ఉంది, కానీ విత్ బార్డర్ విత్ రాజస్థాన్ యొక్క మధ్యప్రదేశ్ బార్డర్లో అంచున ఉన్న పర్టికులర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ గాంధీ సాగర్. ఇప్పుడు దీన్ని సెకండ్ హోమ్ ఫర్ చీతాస్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రతిదీ తెలుసుకోవాల్సిందంతా కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ వై న్యూస్, తర్వాత చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా తీసుకొచ్చాము ఏంటనే చూద్దాం. తర్వాత గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ ఎక్కడ ఉంది, దాని యూనిక్ ఫీచర్స్ ఏంటి, దీన్నే ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్నాం అనేది కూడా చూద్దాం. దాంతోపాటు ఇప్పుడు రీఇంట్రొడక్షన్ లో మనకు కావాల్సిన ఛాలెంజెస్ అంటే బేసిక్ గా ఇక్కడ మనం చీతాను రీఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏమేమి ఉండాలి అనేది చూద్దాం. దాంతోపాటు ఛాలెంజెస్ ఏంటి, తర్వాత మనం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది కూడా చూద్దాం. సో దెన్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3 ఎన్వైరన్మెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్. దెన్ వై న్యూస్ అనే దానికి రీజన్ ఏంటి, తెలిసిందే కదా మనకి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఏదైతే మధ్యప్రదేశ్లో ఉందో దాన్ని చీతా యొక్క సెకండ్ హోమ్గా డిక్లేర్ చేశారనమాట. సో ఇప్పుడు ఇది సెకండ్ హ్యాబిటాట్గా డెవలప్ చేయబోతున్నారు. సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిందంటే అసలు చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని ముందు మనం చీతా అనేది తెలుసుకోవాలి కదా. సో చీతా అనేది ఫాస్టెస్ట్ ల్యాండ్ మ్యామల్ అనమాట, అంటే ఎక్కువ వేగంగా పరిగెత్తే మ్యామల్ ఇది. ఓకే, దెన్ చీతా అనేది మన ఇండియాలో ఉందా అంటే ఉంది, కానీ 1952లో ఇండియాలో ఎక్స్టింక్ట్ అయింది. ఎందుకు అంటే హంటింగ్ అనే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎక్స్టింక్ట్ అయింది, అంటే ఇండియాలో కనుమరుగైపోయింది అనమాట. తర్వాత ఏం చేసాం మనం 1952 నుంచి 2022 వరకు, అంటే ఆల్మోస్ట్గా 70 years వరకు మనకి ఈ చీతా అనేది ఇండియాలో లేదు. మరి 17th September అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి బర్త్డే కదా, ఆ రోజు ఏం చేసాం మనం, నమీబియా అనే కంట్రీ నుంచి ఆఫ్రికన్ చీతా అనే దాన్ని, నమీబియా అనేది లొకేషన్ చాలా ఇంపార్టెంట్, మ్యాప్లో లొకేట్ చేయండి, ఆఫ్రికా కంట్రీ. సో ఇక్కడి నుంచి మనం ఏం చేసాం, ఆఫ్రికన్ చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేసాం. ఇది ఫస్ట్ ట్రాన్స్ కాంటినెంటల్ రీఇంట్రడక్షన్ కూడా. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు మన దగ్గర ఉండేది ఏం చీతా, ఏషియాటిక్ చీతా. ఓకే, ఈ ఏషియాటిక్ చీతా అనేది ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఓన్లీ ఏ కంట్రీలో ఉంది అంటే ఇరాన్లో ఉంది. ఫస్ట్ అసలు మనం ఇరాన్లోనే అడిగాము ఈ పర్టికులర్ చీతాస్ని, ఎందుకంటే ఏషియాటిక్ చీతానే మన ఇండియాలో ఉండేది కాబట్టి దీన్ని తీసుకురావడం ప్లస్ అది ఇక్కడ మన కంట్రీలో సస్టైన్ అవ్వడం అనేది ఈజీగా ఉంటుందని. కానీ ఇరాన్ ఏం చెప్పింది, ఆల్రెడీ మాకి చీతాస్ అనేవి చాలా తక్కువ పాపులేషన్లో ఉన్నాయి, సో వాటిని మేము ట్రాన్స్లొకేట్ చేయలేము అని చెప్పడం వల్ల మనం అప్పుడు ఏం చేస్తాం, ఆఫ్రికన్ చీతా కోసం నమీబియాని అడగటం జరిగింది అనమాట. సో అలా మనం ఏం చేస్తాం, ఫస్ట్ September 2022లో 8 చీతాస్ని తీసుకొచ్చాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో 5 ఫీమేల్ చీతాస్ ఉన్నాయి అండ్ 3 మేల్ చీతాస్ ఉన్నాయి అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దాని ఇక్కడ ఆఫ్రికన్ చీతాకి ఏషియన్ చీతాకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏషియాటిక్ చీతా అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది, IUCN లిస్ట్లో, చాలా ఇంపార్టెంట్. దెన్ ఆఫ్రికన్ చీతా అనేది ఎక్కడ ఉంది అంటే వల్నరబుల్ లిస్ట్లో ఉందన్నమాట. సో ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం. తర్వాత ఈ చీతాస్తో ఆగలేదు మనం. ఓకే, సో 12 తర్వాత ఏం చేసాం మనం, మరో 12 చీతాస్ని తీసుకొచ్చాం. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చామని అంటే ఈసారి ఇది February 2023లో తీసుకొచ్చాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాం, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం అనమాట. ఓకే, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాము. వీటన్నిటిని కూడా అంటే ఆఫ్రికన్ చీతాస్ని మనం ఏషియాలోకి అంటే స్పెసిఫిక్గా ఇండియాలోకి ట్రాన్స్లొకేట్ చేస్తాం. సో ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. దెన్ మరి ఇండియాలో ఈ ఫీచర్స్ చూసాం కదా, మరి ఈ చీతా అనే దాన్ని రీఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం ఏ పర్టికులర్ నేషనల్ పార్క్లో రీఇంట్రడ్యూస్ చేసామనంటే వెరీ ఫస్ట్ హోమ్ ఆఫ్ చీతాస్ ఏంటి ఇండియాలో, కునో నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది, కును నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది.
ఓకే, సో కునో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేసాం మనం, గాంధీ సాగర్ అనేది, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్లో, ఇది గాంధీ సాగర్ అనే దాన్ని ఎక్కడైతే మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్ ఉందో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి బార్డర్ అంచున ఉన్న గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీని సెకండ్ హోమ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అనే దానికంటే ముందు మనం ఫస్ట్ ఈ గాంధీ సాగర్ గురించి యూనిక్ ఫీచర్స్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇలాంటి వాటి గురించి కొంచెం డెప్త్గా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ఫీచర్స్ గురించి, దీని వెజిటేషన్ కానీ, దీని నుంచి ఏదైనా రివర్ ఫ్లో అయినా కానీ ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అసలు గాంధీ సాగర్ ఎక్కడ ఉంది అని అంటే వెస్ట్రన్ మధ్యప్రదేశ్లో ఉంది. వెస్ట్రన్ మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్గా రాజస్థాన్ బార్డర్కి దగ్గరలో ఉందన్నమాట. సో రాజస్థాన్ బార్డర్కి దగ్గరలో ఉంది. మరి ఇంకా ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే కనుక దీని నుంచి చంబల్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఇంట్రెస్టింగ్గా ఈ చంబల్ రివర్ అనేది ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీని 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది అనమాట. అంటే కరెక్ట్గా మధ్యలోంచి ఫ్లో అవుతుంది. దానివల్ల ఏమైంది, ఈ చంబల్ రివర్ మీద మనకి ఏ టైప్ ఆఫ్ డ్యామ్ ఉంది, గాంధీ సాగర్ డ్యామ్ అనేది ఉందన్నమాట. సో ఈ గాంధీ సాగర్ డ్యామ్ ఉంది కాబట్టి దీని పేరు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీగా వచ్చిందనమాట. ఇది ఎప్పుడు నోటిఫై అయింది అంటే కనుక 1974లోనే వైల్డ్ లైఫ్ సాంక్చురీగా నోటిఫై అయింది. మరి మీకు వైల్డ్ లైఫ్ సాంక్చురీకి నేషనల్ పార్క్ కలర్ డిఫరెన్స్ ఏంటనేది కూడా తెలవాలి కదా. సో వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటే ఏంటి, మన జనరల్గా ఒక పర్టిక్యులర్ ఫ్లోరాని కానీ ఫౌనాని కానీ అంటే ఒక ప్లాంట్ ఆర్ యానిమల్ స్పీసెస్ని కన్జర్వ్ చేయడానికి డెసిగ్నేట్ చేసేదాన్ని వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటాం. మన నేషనల్ పార్క్ అంటే ఏంటి, అది ఓన్లీ ఫ్లోరా ఫౌనానే కాదు, అది హిస్టారికల్గా కానీ కల్చరల్ ల్యాండ్స్కేప్ అయినా కూడా, న్యాచురల్లీ ఇంపార్టెంట్ ఏరియా అయినా కూడా దాన్ని నేషనల్ పార్క్గా డెసిగ్నేట్ చేస్తాం అనమాట. మరి ఇక్కడ వైల్డ్ లైఫ్ సాంక్చురీని నేషనల్ పార్క్గా మార్చడానికి ఉంది కానీ నేషనల్ పార్క్ని వైల్డ్ లైఫ్ సాంక్చురీగా మార్చడానికి ఉండదు అనమాట. ఇది ఇంకొక బేసిక్ డిఫరెన్స్. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి పర్మిటెడ్ కానీ రెగ్యులేటెడ్గా ఉంటాయి. ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అనే వాటిని కొన్నిటిని ఎలో చేస్తారు, కానీ ఇక్కడ అసలు ఎలాంటివి ఎలో చేయరు, కంప్లీట్ బ్యాన్ ఉంటుంది అనమాట. తర్వాత నేషనల్ పార్క్ అనేది ఏరియాలో ఎక్కువ సైజులో ఉంటుంది. ఇక్కడ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది కంపారిటివ్లీ లెస్సర్ సైజ్లో ఉంటుంది. మరి ఇది ప్రొటెక్టెడ్ ఏరియా అంటే ఏంటి, ఆర్డర్ ప్రకారం ఇది 4th ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట, ఆర్డర్ వైజ్. ఇదేమో 2nd ప్రొటెక్టెడ్ ఏరియా, అంటే ఇంపార్టెన్స్ వైజ్, కన్జర్వేషన్ వైజ్. ఇలా మనకి వైల్డ్ లైఫ్ సాంక్చురీకి గల నేషనల్ పార్క్ గల బేసిక్ డిఫరెన్సెస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో ఇలాంటి వాటిలో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో అక్కడ మనం తెలుసుకున్నది ఏంటి, ఇది చంబల్ రివర్ అనేది ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ చంబల్ రివర్ మీద మనకి గాంధీ సాగర్ డ్యామ్ అనేది కూడా ఉంది. మరి ఇక్కడ ఎలాంటి వెజిటేషన్ కనిపిస్తుంది మనకి అని అంటే కనుక సవన్నాస్. సవన్నా అంటే ఏంటి, గ్రాస్ ల్యాండ్స్. సో గ్రాస్ ల్యాండ్స్ అంటే ఇక్కడ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనేవి చాలా కామన్గా ఉంటాయి అనమాట. డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనేవి గ్రాస్ ల్యాండ్స్గా మనకు ఉంటాయి. సో ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక జనరల్గా మనకు టైగర్ కానీ, చీతా కానీ, లెపర్డ్స్ కానీ, ఈవెన్ లయన్స్ కానీ ఇవన్నీ డెన్స్ ఫారెస్ట్లో బతకలేవు ఎక్కువగా. సో ఇవన్నీ ఏంటంటే గ్రాస్ ల్యాండ్స్లో ఉంటే ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, హంటింగ్ కానీ ప్రేయింగ్ కానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయని చెప్పి ఎక్కువ ఇలాంటి ఓపెన్ హ్యాబిటాట్ లాంటి సవన్నాస్ ఆర్ గ్రాస్ ల్యాండ్స్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మొత్తం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంతా కూడా ఎక్కువ సవన్నాసే ఉంటాయి, కానీ ఈ రివర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో రివర్ ఉన్న అంచుల మీద మాత్రం మనకి కొంచెం ఎవర్ గ్రీన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో రివరైన్ వ్యాలీస్ అనేవి ఎవర్ గ్రీన్గా ఉంటాయి. రివరైన్ వ్యాలీస్ అనేవి ఎవర్ గ్రీన్గా ఉంటాయి అనమాట. సో ఇది మనం ఇంకోటి తెలుసుకోవాల్సిన యూనిక్ పాయింట్ అనమాట. దెన్ ఇప్పుడు ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీని ఎందుకు తీసుకున్నారు అంటే కనుక మనకి ఇప్పుడు ఈ నమీబియా నుంచి కానీ ఆఫ్రికా నుంచి తీసుకున్న చీతాస్ ఉన్నాయి కదా, ఈ ఆఫ్రికన్ చీతాస్ అనేవి వాటి ఓన్ కంట్రీ అయిన ఆఫ్రికా కానీ నమీబియాలో కానీ ఇవి గ్రాస్ ల్యాండ్ సిస్టమ్కి ఎక్కువగా అలవాటు అయి ఉన్నాయి అనమాట. అంటే అక్కడ కెన్యాలో కూడా మనకి గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ చీతాస్ ఈ సిస్టమ్కి అలవాటు అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కూడా గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అడాప్ట్ చేసుకోగలవు అనమాట. అందుకని దీన్ని పర్టికులర్గా చూస్ చేసుకున్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ ఈజీగా అబండెన్స్ ఆఫ్ ప్రే కూడా ఉంది. అంటే చీతా ఏం వెయిటేట్ మీద తింటుందంటే జనరల్గా డీర్స్ కానీ, ఓకే, చిన్కారా ఇలాంటి బ్లాక్ బగ్ కానీ ఇలాంటి వాటి మీద ఉంటుంది. ఈజీ అబండెన్స్ ఆఫ్ ప్రే అంటే దాని ఫుడ్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీని సెకండ్ హోమ్ ఆఫ్ చీతాస్గా డిసిగ్నేట్ చేయడం జరిగింది. దెన్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, మరి ఛాలెంజెస్ ఏంటి. ఇప్పుడు మనం గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీని సెకండ్ హోమ్గా చేస్తే అంతా పర్ఫెక్ట్గా ఉంటుందా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి మెయిన్ ప్రాబ్లం అంటే కనుక ఇక్కడ ప్రే అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది. అంటే కొన్నిసార్లు మనకి ఎక్కువగానే కనిపిస్తున్నాయి షీప్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ గోట్స్ కానీ, చింకారా కానీ ఇలాంటివి ఏవైతే జనరల్గా చీతాస్ కానీ టైగర్ లయన్స్ తింటాయో ఇలాంటివన్నీ. బట్ అన్ప్రెడిక్టబుల్ ప్రే అనేది మెయిన్ ఛాలెంజ్ అనమాట. ప్రే బేస్ అనేది క్లియర్గా ఎప్పుడు అంతే ఉంటుందా అనేది చెప్పలేం. తర్వాత ఏంటి, స్ట్రెస్ రిలేటెడ్
మార్బిడిటీస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే హ్యూమన్స్కే కాదు, ఈవెన్ యానిమల్స్కి కూడా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే వాటి ఓన్ ప్లేస్లో కాకుండా వాటిని ఇంకో ప్లేస్కి మార్చినప్పుడు ఖచ్చితంగా ఎన్వైర్న్మెంట్కి సెట్ అవ్వడానికి కానీ, ఎన్వైర్న్మెంట్ హ్యాబిటేషన్స్కి కానీ, అడాప్టేషన్స్కి కానీ అవి స్ట్రెస్కి గురవుతాయి. సో అవి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో మీకు తెలిస్తే రీసెంట్గా మనం అన్ని చీతాస్ని ట్రాన్స్లోకేట్ చేసిన చాలా వరకు చీతాస్ అనేవి చనిపోవడం కూడా చూసాం మనం. సో ఇదొకటి ఇంకో మెయిన్ ప్రాబ్లం. తర్వాత ఏంటి, కాంపిటీటర్స్ కూడా ఉన్నాయి అన్నమాట చీతాస్ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ లెపర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చీతా యొక్క కాంపిటీషన్. సో దానివల్ల ఏమవుతుంది, చీతా సస్టైనింగ్ అనేది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇట్లాంటి మెయిన్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా. దెన్ అసలు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటి? సో ఇది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. మరి ప్రాజెక్ట్ టైగర్ అనేది ఎప్పుడు లాంచ్ చేశాము అని అంటే కనుక 1973లో మన ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా ఉన్నారో ఆమె స్టాక్హోమ్ కాన్ఫరెన్స్, ఫస్ట్ యూనియన్ ఎన్వైర్న్మెంట్ కాన్ఫరెన్స్ అని అంటాం కదా, 1972లో స్టాక్హోమ్లో జరిగిన దానికి అటెండ్ అయిన తర్వాత ఆమె తీసుకున్న మెయిన్ 2 ఎన్వైర్న్మెంటల్ డెసిషన్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ని పాస్ చేయడం, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ప్రాజెక్ట్ టైగర్ని ఇనిషియేట్ చేయడం 1973లో. సో ఇది రీసెంట్గా మనకు 2022లో 50 years కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మనం ఏం చేశారు, ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది లాంచ్ చేశారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అంటే ఏంటి, ఇక్కడ 7 బిగ్ క్యాట్స్ కన్జర్వేషన్ కోసం లాంచ్ చేశారు అనమాట. ఈ 7 బిగ్ క్యాట్స్ అంటే ఏంటి, మనకి టైగర్, లయన్, చీతా, leopard, snow leopard, jaguar and puma. సో ఇవి జనరల్గా మనకున్న 7 బిగ్ క్యాట్స్ అనమాట. మరి ఈ 7 బిగ్ క్యాట్స్ అన్ని ఇండియాలో ఉన్నాయా అంటే ఈ 2 తప్పించి మిగతా 5 బిగ్ క్యాట్స్ ఇండియాలో ఉన్నాయి. సో మరి ఈ 5 గురించి క్విక్గా చూద్దాం. టైగర్ అనేది తెలిసిందే మీకు, నేషనల్ యానిమల్. సో టైగర్ అనేది ఇప్పుడు పాపులేషన్ 2018 సెన్సెస్ ప్రకారం ఎంత అంటే అఫీషియల్ సెన్సెస్ ప్రకారం 2967 టైగర్స్ ఉన్నాయని చెప్పి 2018 సెన్సెస్ చెప్తోంది. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండియాలో 70% ఆఫ్ ద వరల్డ్స్ టైగర్స్ అనేవి ఇండియాలోనే ఉన్నాయి. ఇది ఇంకోటి. తర్వాత లయన్ అనేది ఏంటి మీకు తెలిసిందే, 2020 సెన్సెస్ ప్రకారం మనకు ఆల్మోస్ట్గా 600 లయన్స్ ఉన్నాయని చెప్పారు. ఈ 600 ఎక్కడ ఉన్నాయి అంటే కనుక మనకి గిర్ నేషనల్ పార్క్ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. ఎక్కువ కూడా అన్నీ కూడా గుజరాత్లోనే ఉన్నాయి, ఏషియాటిక్ లయన్కి సంబంధించి. దెన్ చీతా అనేది మీకు తెలిసింది ఎక్స్టింక్ట్ అయింది, దాన్ని రీఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని ప్రే అనే దాన్ని పెట్టి దాని పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. తర్వాత లెపర్డ్ ఏంటి, రీసెంట్గానే మీకు గుర్తుంటే కనుక 5th పాపులేషన్ ఎస్టిమేట్ అనేది చేశారు లెపర్డ్కి సంబంధించి. ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేస్తారు. దాని ప్రకారం ఎంత మనకు ఆల్మోస్ట్గా 12,000 నుంచి 14,000 లెపర్డ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా అవసరం లేదు, జనరల్గా టైగర్ కానీ లెపర్డ్ కానీ ఎక్కువ కూడా సెంట్రల్ ఇండియాలోనే ఉన్నాయి, శివాలిక్స్ రేంజ్. తర్వాత మనకి స్నో లెపర్డ్ అనేది ఏ పర్టికులర్ స్టేట్స్కి స్టేట్ యానిమల్ అంటే మనకి లడాక్ కానీ హిమాచల్ ప్రదేశ్కి కానీ ఇది స్టేట్ యానిమల్గా ఉందన్నమాట. తర్వాత స్నో లెపర్డ్ని గోస్ట్ ఆఫ్ ద మౌంటైన్ అని కూడా అంటారు, ఎందుకంటే అది చాలా డిటెక్ట్ చేయడం అనేది హార్డ్గా ఉంటుంది. అంత వైట్ కలర్ స్నోలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఈవెన్ కొన్నిసార్లు పజిల్స్లో కూడా ఇస్తుంటారు అనమాట స్నో లెపర్డ్ అనేది. సో మంచులో కలిసిపోతే దాన్ని డిటెక్ట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. మరి స్నో లెపర్డ్ అనేది ఎక్కడ, హిల్లీ అండ్ మౌంటైనస్ ఏరియాస్లో ఉంటుంది. అంటే లడాక్ నుంచి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇలాంటి డార్జిలింగ్ ఇలాంటి ఏరియాస్లోనే ఉంటుంది అనమాట సిక్కిం అనేది. మనకి స్నో లెపర్డ్ కన్జర్వేషన్కి కూడా మనకు నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో గ్లోబల్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కానీ, బిష్కెక్ డిక్లరేషన్ కానీ ఇవన్నీ. అండ్ మీకు తెలిసిందే కజకస్తాన్ అనే కంట్రీ కిర్గిజిస్తాన్ అనే కంట్రీ స్నో లెపర్డ్ని నేషనల్ సింబల్గా కూడా డిసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఇట్లా మనకి రీసెంట్గా ఫస్ట్ ఎవర్ సెన్సెస్ కూడా జరిగింది. దాని ప్రకారం ఎంత ఆల్మోస్ట్గా 600 స్నో లెపర్డ్స్ ఉన్నాయి ఇండియాలో అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత 2 అనేవి ఇండియాలో లేవు, ఇవన్నీ అమెరికన్ కాంటినెంట్స్లోనే ఉంటాయి, ప్యూమా కానీ జాగ్వర్ కానీ. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. తర్వాత మరి ఇది ఎన్ని కంట్రీస్కి మెంబర్షిప్ని ఓపెన్ చేసింది అని అంటే ఈ ఇంటర్నేషనల్ 7 బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్న 96 మెంబర్ రేంజ్ కంట్రీస్, అంటే ఈ జనరల్గా 7 బిగ్ క్యాట్స్ కనిపించి 96 కంట్రీస్కి కూడా మెంబర్షిప్ అనేది ఓపెన్గా ఉంది. కానీ 96 కంట్రీస్లో ఎన్ని కంట్రీస్ మెంబర్షిప్ని యాక్సెప్ట్ చేసి జాయిన్ అయ్యారంటే ఓన్లీ 16 కంట్రీస్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మెంబర్షిప్ తీసుకున్నాయి. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ఢిల్లీ. ఇది 3rd ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢిల్లీ. మరి ఆ ఫస్ట్ 2 ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్,
మీకు తెలిసిందే COP21 ప్యారిస్ సమ్మిట్లో అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత కోalition ఫర్ డిజాస్టర్ రిస్క్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRI అనేది కూడా ఇండియాలోనే హెడ్ క్వార్టర్డ్ ఉంది. సో దాంతోపాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఇవన్నీ కూడా ఇండియాలోనే ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. తర్వాత మరి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి ఫండింగ్ ఎంత అంటే ఇండియా ఫర్ ద ఫస్ట్ 5 yearsకి అంటే 2018-19 టైం నుంచి మనం 2020-23 నుంచి 2027 వరకు కూడా అంటే 5-year టర్మ్కి వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున 150 crores అనే దాన్ని ఎలకేట్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ ద ఫిజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ చీతాస్ ఫర్ స్పీడ్. ఇలాంటి క్వశ్చన్స్ని యూపీఎస్సీ అడిగే ఛాన్స్ ఇప్పుడు ఎక్కువైంది. ఎందుకంటే రీసెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా చూస్తే మీరు అందరూ చీతా గురించి, లయన్, టైగర్ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్, స్నో లెపర్డ్ గురించి తెలుసుకున్నారు. బట్ అక్కడ వాళ్ళు ఏం అడిగారు, లయన్ యొక్క ఫీచర్స్ ఏంటి, టైగర్ యొక్క ఫీచర్స్ ఏంటి, చీతా యొక్క ఫీచర్స్ ఏంటి, అలాంటి వాటి మీద ఫోకస్ అడిగారు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ ABCD ఆప్షన్స్లో ఏది చీతా అనేది తన స్పీడ్ని పెంచుకోవడానికి యూజ్ చేసే అడాప్టేషన్ టెక్నిక్ అనేది ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ హైలైటింగ్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఎఫెక్టివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, మనకు అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీరు ఫస్ట్ పాయింట్లో రాయాలి. తర్వాత ఏం చేయాలి, అసలు ఛాలెంజెస్ మనం ఏం ఫేస్ చేస్తున్నాం, ఇన్ కన్జర్వేషన్ మెషర్స్ తీసుకుంటున్నా కూడా కొన్ని యానిమల్స్ ఎందుకు ఎక్స్టింక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు ఛాలెంజెస్ రాస్తూ అప్పుడు మనం ఏం మెషర్స్ తీసుకుంటే ఇంకా బెటర్గా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, వైల్డ్ లైఫ్ పాపులేషన్ అనే దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు అనేది ఆన్సర్ చేస్తూ దాని తర్వాత కన్క్లూజన్ రాస్తే ఈ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రైట్ దిస్ ఆన్సర్. దెన్ మన వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, పర్టికులర్ చీతా అనే దాన్ని ఇంక్రీజ్ చేయడానికి, ఆ చీతా పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి మనం రీసెంట్గా గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇది మధ్యప్రదేశ్లో ఉన్న దాన్ని సెకండ్ హోమ్ ఆఫ్ చీతాస్గా డిసిగ్నేట్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్లో మనం చీతాస్ ఏంటి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏంటి, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ యొక్క ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీడియో ఎండింగ్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చంబల్ రివర్ అనేది ఏ నదికి ఉపనది? ఓకే, సో ఆ నది ఇంకో నదికి కూడా ఉపనది. ఇవన్నీ ఏంటి అనేది కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. జాగ్రఫీ కూడా కవర్ అవుతుంది అలాంటప్పుడు. ఓకే, సో చంబల్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ బ్యాడ్ రైన్. సో మనం ఏమంటాం, బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అని అంటాం, దాన్ని ఏంటంటే రవైన్ టోపోగ్రఫీ అని అంటాం కదా. సో దానికి కూడా చంబల్ అనేది ఫేమస్. సో ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మీరు తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.